నిజంగా చూస్తుంటే ఏమనిపిస్తుందంటే కూటమి కంటే టీడీపీ ప్రభుత్వానికి అందామైతే లేదంటే కూటమి ప్రభుత్వానికన్నా ఉందో లేదో కానీ ఇక జీవితంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేవకూడదనేది. కానీ ఆయనకు బాకాలు ఊదుతున్న మీడియా మాత్రం ఎంత వ్యయ ప్రయాసపడుతుంటే కింద మీద పడుతుంటుంది. ఈ దాదాపుగా సంవత్సరన్నర పీరియడ్లో అసలు కూటమి ప్రభుత్వం చేసిన మంచి విషయాల గురించి మాత్రం ఎక్కడ ప్రస్తావన ఉండదు. పొద్దున్న లేస్తంటే 24 గంటల న్యూస్ బులెటిన్లు కనుక ఉంటే, 24 గంటలు కనుక డిబేట్లు కనుక ఉండుంటే, ఆ 24 గంటల్లో వైఎస్ జగన్ కుటుంబం మీద బురద చల్లడానికి మాత్రమే అన్నట్టుగా ఉంది ఇప్పుడున్న మీడియా వ్యవహారం చూస్తుంటే. ఇది అవునా కాదో కూడా మీరు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు. జగన్ కూర్చున్నా లేచినా బాగా సిమిలర్గా ఉంటుంది తెలుసా. ఏపీ తెలంగాణకు చూస్తే అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చాలా సిమిలర్గా ఉంటుంది. బయటికి రాకపోతే రాలేదు అంటారు. తీరా వచ్చిన తర్వాత చూస్తేనేమో ప్రెస్ మీట్ పెడితే కష్టము, ప్రజల దగ్గరికి పోతే కష్టము, పాలసీస్ పరంగా విమర్శిస్తే కష్టం. ఇదే ఇంకా మీడియా ఈరోజు చేస్తున్న మొత్తము 24 గంటలు కాదు, ఒక రోజులో 26 గంటలు కనుక ఉంటే టోటల్గా వీటి మీదనే కాన్సన్ట్రేట్ చేసేది ఉంది. ఎట్లా ఈ రకంగా ఉంటే జగన్మోహన్ రెడ్డిని ఎట్లా వీళ్ళు తొక్కాలనుకుంటున్నారనేది అర్థం కాదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి తొక్కాలి, 11 సీట్లకే పరిమితమైందని ఒకవైపు ఎగతాళి చేసుకుంటూ మాట్లాడతారు, మరొక వైపు జగన్మోహన్ రెడ్డి అడుగు తీసి అడుగు బయట వేస్తే అసలు నిజంగా చెప్పాలంటే ఒక రకమైన పబ్లిసిటీ మొత్తం మీడియానే ఇస్తుంది. అంటే ఇక మేము ఏమి చెప్పినా జనాలు అదే నమ్ముతారు, ఏ వార్తలు వండి వార్చినా జనాలు వాటినే నమ్ముతారని చెప్పి సేమ్ అదే ప్రాపగండను ఎంచుకున్నారు ఈరోజు. ఆ సదరు ఛానళ్ళు కావచ్చు, ఆ సదరు పత్రికలకు సంబంధించిన వాళ్ళు మీరు రోజు అబ్జర్వ్ చేయండి. ఈనాడులో కావచ్చు, ఏబిఎన్ కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, టీవీ5 కావచ్చు, సమ్ XYZ ఛానల్స్ ఉన్నాయి కదా, వాటి మీదనే డిబేట్లు నడుపుతారు. కేవలం జగన్మోహన్ రెడ్డి. నిజంగా చెప్పాలంటే ఇక జగన్మోహన్ రెడ్డికి అయితే సాక్షి కూడా అవసరం లేదేమో. అంటే పొద్దున్న లేస్తే ఇదే భజన చేస్తుంటే వాళ్ళకి మాత్రం ఏమనిపిస్తుంది జనాలకి, ఇది ఫ్రీ పబ్లిసిటీ. నిజంగా ఇంత జగన్కి చరిష్మా ఉంది అని అంటే ఇందులో నాకు తెలిసి 50% క్రెడిట్ ఈరోజు ఆ వ్యతిరేక మీడియానే ఇస్తుందని చెప్పాలి. ఇంత రాజకీయ అనుభవం అని చెప్పుకుంటూ, ఇంత రాజకీయ గురువు అని చెప్పుకుంటున్నారు, 40 years ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న బాబుకు కూడా అసలు ఎందుకు ఆలోచన లేదా అనిపిస్తుంటుంది. మంత్రులు ఇటు చంద్రబాబు నాయుడు, అటు పవన్ కళ్యాణ్, ఇటు దెన్ మంత్రులు, చిన్న స్థాయిలు పెద్ద స్థాయిలు మొత్తం టోటల్గా ఇంకా ఆనాడున్న వైసీపీ పాలన గురించే మాట్లాడుకుంటున్నారు తప్ప అసలు ఈ కూటమి పాలనకు వచ్చిన తర్వాత ఈరోజు కంపేర్ చేసుకునే పరిస్థితి వచ్చింది. అసలు మనం ఏం చేస్తున్నామనే విషయాన్ని, ప్రజలకు ఏం చేస్తున్నాం, ఏమి ఇస్తున్నామనే విషయాన్ని కంప్లీట్గా మర్చిపోయి కేవలం జగన్మోహన్ రెడ్డి పాలసీ అది, జగన్మోహన్ రెడ్డి అట్లా చేసిండు, జగన్మోహన్ రెడ్డి ఎట్లా చేసిండు, కల్తీ మద్యము లేకపోతే లడ్డు, ఇక రోజుకొక అంశం పైన తీసుకొచ్చి ఆ జగన్మోహన్ రెడ్డి భజనకు సంబంధించిన వ్యతిరేక భజన కార్యక్రమమే నడుస్తుంది. కానీ అసలు మేము ఈ సంవత్సరన్నర కాలంలో అసలు మేము ఏం చేసినాం, ప్రజలకు మేము ఒరిగిందేంటి, మేము చేసిందేంటి, మేము చేసిన అభివృద్ధి ఏంటి, రేపు మళ్ళా 29లో మేము ఓట్లు అడగాలి అని అంటే ఏ రకంగా, ఎంతసేపు ఉన్న ఒకే ఒక కాన్ఫిడెంట్. ఈరోజు ఈ మీడియా వండి వారుస్తున్న వార్తలు కూడా మళ్ళీ జనసేన, బీజేపీ, టీడీపీ కలిస్తే మేము ఎప్పుడు శాశ్వతంగా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటాడు అనేది ఈ పత్రికల యొక్క సారాంశం. అలా జరుగుతుందా? ఈరోజు అసలు 70 మంది ఎమ్మెల్యేలు అసలు వింటలేరు అనేది చాలా బాజాబ్తా తెలుస్తుంది. మంత్రులు కూడా వింటలేరు, ఎవరికి సంబంధించిన దందాలు వాళ్ళే చేసుకుంటున్నారు, ఎవరు చేసుకోవాల్సిన దోపిడీలు వాళ్ళే చేసుకుంటున్నారు అనేసి చూస్తున్న వైనంలో ఒకవైపు అమరావతి విషయంలో వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో కూడా ఇంకా కూడా తీరు మార్చుకొని వైనం చూస్తుంటే మొత్తం బాబు ఇప్పుడు వైసీపీకే మేలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మీడియా ఏం చేస్తుంది అనేది ఒకసారి వాళ్ళు కనుక సదరు దానిపైన లుక్ వేసి చూస్తే అర్థమైపోతుంది. మళ్ళా అంటే ఎల్లకాలము ఇక్కడ చంద్రబాబు నాయుడే సీఎంగా ఉంటాడనే దాంట్లో, ఉండాలనే దాంట్లో వీళ్ళు పెడుతున్న డిబేట్లు కావచ్చు, వీళ్ళు వండి వారుస్తున్న వార్తలు చూస్తుంటే మాత్రము కంప్లీట్గా ఇక్కడ వైసీపీకే వీళ్ళు మేలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పటికైనా తేరుకోకపోతే ఈరోజు వ్యతిరేకత సంవత్సరం నుంచే మొదలైంది. అది ఏ తారాస్థాయికి చేరుతుందో కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత
అటు కూటమి కావచ్చు, ఇటు తెలుగు తమ్ముళ్ళకు కావచ్చు, వీళ్ళందరిపైన ఉందనేది జరుగుతున్న ఓవరాల్ పరిణామాలన్నీ చూస్తుంటే అర్థమవుతుంది.